డీటెయిల్స్ చూస్తే పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే లక్ష్యంతో బెస్ట్ అవైలబుల్ పథకం అమలవుతుందని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అడ్మిషన్ల కోసం జరిగిన లక్కీ డ్రాలో ఆయన పాల్గొని చిట్టీలు తీశారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్లో ప్రవేశపెట్టాల్సిన కల్పిస్తోందని తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగిందన్నారు. లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను స్కూళ్ల వారీగా ఎంపిక చేసినట్లుగా తెలిపారు. గ్రూప్ 2 సంబంధించిన వాళ్ళు ఇప్పుడు 5th క్లాస్లో మీకు గర్ల్స్కి వచ్చేసి 8 అప్లికేషన్స్ వచ్చేసి 11 అప్లికేషన్స్ వచ్చినాయి. గ్రూప్ 2లో గర్ల్స్ బాయ్స్ వచ్చేసి 11 అప్లికేషన్స్, టోటల్ వచ్చేసి 19 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆల్ ఆర్ సెలెక్టెడ్. కొల్లూరి ఫ్రాన్సిక, అన్విక. సోషల్ వెల్ఫేర్ నుంచి ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు కమిటీ మెంబర్సు మరియు అధికారులు పేరెంట్స్ పిల్లల సమక్షంలో లాటరీ తీయడం జరిగింది. దీంట్లో వెళ్ళినటువంటి పిల్లలకు ఆల్ ద బెస్ట్. అంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మరియు ఎంజీబీఐటీస్ మైనార్టీ ఇవన్నీ పేద పిల్లల కోసం స్థాపించబడ్డాయి. వీటితో పాటు అత్యంత డెస్ట్యూట్స్, సింగిల్ పేరెంట్ చైల్డ్, హజార్డియస్ వర్క్ చేసేటువంటి పేరెంట్స్ మరియు ఈ యొక్క ఆర్ఫన్స్ ఇలాంటి పిల్లలకు కూడా ఒక కార్పొరేట్ స్థాయి విద్య ఉండాలన్న ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి కార్పొరేట్ కళాశాలల్లో ప్రభుత్వమే ఫీజులు చెల్లించి విద్యార్థులు చేర్చడం జరుగుతుంది. మరి అలాంటి ఈరోజు వీళ్ళ సమక్షంలో తీశాం. ఎవరైతే పిల్లలు వెళ్ళారో వాళ్ళకందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మిగతా వాళ్ళు కూడా అధైర్యపడద్దు. మీరు చదివి ఆయా రెసిడెన్షియల్ స్కూల్స్ అంతా రాసినట్టయితే అక్కడ కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఎవరైతే అవకాశం పొందారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జీవితంలో రాణించి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. సోషల్ వెల్ఫేర్ నుంచి ఏవైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పుడు కమిటీ మెంబర్సు మరియు అధికారులు